తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో ఈ ఏడాది నేరాల సంఖ్య 2.33% తగ్గిందని వెల్లడించారు. తెలంగాణ పోలీసు వార్షిక నివేదిక 2025ను అధికారులతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేశారు. గతేడాది 2,34,158 కేసులు నమోదైతే 2025 సంవత్సరంలో 2,28,069 కేసులు మాత్రమే నమోదయ్యాయని తెలిపారు. ఈ ఏడాది 509 మంది మావోయిస్టులు లొంగిపోయారని, అందులో 23 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. సైబర్ క్రైమ్ విషయంలో రాష్ట్రంలో 3% తగ్గిందన్నారు. సైబర్ నేరాలు జాతీయ స్థాయిలో 41% పెరగగా తెలంగాణలో మాత్రం తగ్గాయన్నారు. మంచిర్యాలలో ఉన్నటువంటి గ్రేహౌండ్స్ క్యాంపస్ లో ఒక కార్నర్ లో 50 ఎకరాలు దీనికి కేటాయించింది గవర్నమెంట్. దాంట్లో ఈ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అన్నది ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి పోలీస్ పిల్లలకు, ప్లస్ కామన్ మనకి బయట వాళ్ళకు కూడా అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటి సబ్జెక్టు. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఫీడ్బ్యాక్ కోసం అని చెప్పి ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ వారి ఎట్లా రిసీవ్ చేసుకున్నారు, వారి కేసు గురించి ఏం జరిగింది, తర్వాత వాళ్ళ కేసు అయిందా లేదా, బుక్ అయినా తర్వాత ఎట్లా ఇన్వెస్టిగేషన్ క్రమం ఎట్లా ఉంది, దాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ సంవత్సరంలోనే QR కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాం ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అని చెప్పి. అట్లాగే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మనం T-Safe అని చెప్పి, ట్రావెల్ సేఫ్ అని చెప్పి CID వాళ్ళు ఒక యాప్ని డెవలప్ చేసినారు. అంటే అది ఎప్పుడైతే